తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్. కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి రెండు వర్గాల మధ్య నడుస్తున్న రాజకీయ వైరం మళ్లీ ఉత్కంఠ రేపుతోంది. ఇరు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేంతలా వైరం మరింత ముదిరిపోతోంది. ఇప్పుడు వీరి మధ్య కలహాలు మరో మలుపు తిరిగాయి. అనంతపురం తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నారాయణరెడ్డిపల్లిలో కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి కూడా దిగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. తాడిపత్రిలో శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు జేసీ. తాడిపత్రికి భారీగా చేరుకున్నారు టీడీపీ కార్యకర్తలు. ఉద్రిక్తతల దృష్ట్యా కేతిరెడ్డిని అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రిలో భారీగా పోలీసులను కూడా మోహరించి ఉంచారు. ఎప్పుడు అనిపిస్తారు సిచ్యువేషన్ అనేది ఎప్పుడు అది లేదనే వాళ్ళు టైం డేటు రెండు ఇచ్చింది. వీటితోటి ఆర్డర్ వచ్చిన తర్వాత అవతల హైకోర్టు ఆదేశాలున్నా తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. పోలీసుల తీరుతో మరోసారి హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయన్నారు. ఎప్పుడు గతంలో కూడా ఒకసారి ఆర్డర్ వచ్చింటే కూడా అట్లే నన్ను పంపించకపోయిన దానికే మళ్ళీ నేను కోర్టుకు పోవడం జరిగింది. ఇప్పుడైనా నన్ను పంపించండి, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందనే కదా అదనపు బలాలు తెచ్చుకోమని చెప్పిండేది. కానీ మీరు అదనంగా ఫోర్స్ పెట్టుకోలేకపోయినారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే నన్ను ఆపుతారా అనేది నా అభిప్రాయం. ఇంకోటి ఏమంటే ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అంటే గతంలో ఉండేటువంటి ఆర్డరు ఇప్పుడు ఆర్డర్ కూడా దాన్ని ఒబే చేయడం లేదు. అంటే వీళ్ళు కోర్టు కూడా లెక్కలేనితనం అయిపోయింది పోలీస్ అధికారులు. ఒకవేళ మేము ఎవరినన్నా కానీ ఎస్పీ గారినో లేకపోతే పై అధికారులను అడగమని చెప్తే అది ఒక బాగుంటుంది. కానీ లాస్ట్కి వీళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడిగితే తప్ప మేము పంపించలేము అనే పరిస్థితికి వచ్చినారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కావాలనే ఇదంతా చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. పోలీసులు అనుమతించే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదంటూ రోడ్డుపైనే బైఠాయించారు ఆయన. నా మీద కేసులు పెట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లే. నేను గతంలో ఈ విధంగా వ్యవహరించింటే వాళ్ళకి మున్సిపాలిటీ వచ్చేది కాదు. మా లీడరే చెప్తాడు పోలీస్ అధికారులతో నేనే హౌస్ అరెస్ట్ చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపిన. నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి పోతానే కాన్ఫరెన్స్లో తిరుగుతాను. ఎప్పుడు నేను అడ్డపడలే. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్లే ఇవన్నీ, ఎస్పీతో డీజీపీతో ఆర్డర్స్ కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే అది జరుగుతుంది. మళ్ళీ నేను హైకోర్టుకు పోతాను. నేను అంతకన్నా నేను మించింది కాదు. కానీ అతనే మొరబెట్టుకుంటాను. అయినా ఏందని ఉంటే చెప్పు, ఇప్పుడే నాకు నీ పర్మిషన్ ఇచ్చే తప్ప పోలీసు అధికారులు పంపిరంట, వాళ్ళు చెప్తారు నాతో అని చెప్తారు.